జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీం చాలా ముఖ్యమైన వాళ్ళు. వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట లేదు, వాడు మాట్లాడిన చేత కాదు. ఆ టైప్లో అసలు విజృంభించారు కొంతమంది మంత్రులు. వాళ్ళు ముందు వరుసలో ఉన్న వాళ్ళు గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రోజా గారు, కొడాలి నాని గారు, ఇలా చాలామంది, అంబటి రాంబాబు గారు, ముఖ్యంగా పేర్ని నాని గారు. ఎందుకు ఇది ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తున్నదంటే, ఇంకెందుకులే వాళ్ళ పాలన అయిపోయింది కదా, ఇంతకాలం అయిపోయిన తర్వాత ఇంక రోజు ఇంక వాళ్ళ మాటలు ఎందుకు అని. కానీ ఆ రకంగా లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలోని. గతంలో ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి తన పరా భేదం లేకుండా మంచి చెడు ఆలోచించకుండా ఒక తల్లిలో ఒక చెల్లో లేకపోతే భార్య ఇలాంటివి ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన మాటలు. సరే, ఓకే, మనం నిజంగా గొప్ప వాళ్ళం అయ్యి ఉండి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళం అయ్యి ఉండి, అసలు ఎప్పుడు చెడు చేయని వాళ్ళం అయ్యి ఉండి శుద్ధులు చెప్తే బాగానే ఉంటుంది. కానీ మనం వరక్కి తీసుకుంటే అన్ని హోల్స్ ఉన్నప్పుడు ముందు నుంచి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం, మనం తోపులమి తురుములి అని చెప్పడం అన్నది సభ్య సమాజం నవ్విపోతుంది. అలాంటి పరిస్థితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్ టీంకి వచ్చింది అని. ఎందుకంటే కొడాలి నాని గారు అజ్ఞాతంలో ఉన్నారు, పెద్దగా కనిపించట్లేదు. అజ్ఞాతం అంటే ఎక్కడికో అండర్ గ్రౌండ్ అని కాదు, కానీ ఎక్కడ కనిపించట్లేదు ఆయన. వంశీ గారిది అదే పరిస్థితి. వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే తిరుగు బావుట ఎగురవేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో రోజా గారు అడపా కనిపిస్తున్నారు. అంబటి రాంబాబు గారు కొద్దిగా స్పీడ్గా ప్రతి దాని మీద ఆయన స్పందిస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు పెద్దగా స్పందించట్లేదు. అరా కొరా స్పందించే పేర్ని నాని, ఆయన కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా కనిపించడం లేదు. మరి పేర్ని నాని గారు ఎందుకు కనిపించట్లేదు? అంత యాక్టివ్గా ఉండేవారు. పవన్ కళ్యాణ్ గారు సేమ్ సామాజిక వర్గం, తనదంటూ ఒక మార్కు వేసుకున్న నాయకులు. వాళ్ళు పాత్ర తగ్గించారు. రాజకీయ వారసత్వాన్ని ఆయన తీసుకున్నారు. మొన్న వాళ్ళ అబ్బాయిని నుంచోబెట్టారు, అక్కడి నుంచి వర్కౌట్ అవ్వలేదు. సో అవన్నీ ఓకేలండి. గెలిపోవటముల గురించి ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. గెలిచినోడు గొప్పోడు కాదు, ఓడిపోయినోడు చేతకానోడు కాదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అంబ పలుకు జగదాంబ పలుకు అని పలుకుతుంటుంది. ఆ పలుకులో కొట్టుకెళ్ళిపోతారు. సో కష్టం కూడా ఉంటుంది. అలానే కాదు, లక్కీ ఒకటే కాదు, లక్ మీద కొట్టుకొచ్చినోడు కాకుండా వాళ్ళకి కష్టం ఉంటుంది, కృషి ఉంటుంది. కానీ కలిసి రావాలి లక్ కూడా. అది కలిసి వచ్చిన వాళ్ళు విజయం సాధిస్తారు, కలిసి రాని వాళ్ళు అపజయం పాలవుతారు. మరి పేర్ని నాని గారికి ఏం కలిసి వచ్చింది, ఏం కలిసి రాలేదు అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ కింద మారుతుంది. ఎందుకంటే రైస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా షేక్ చేసిన అంశం రైస్. పేదలకిచ్చే బియ్యాన్ని అక్రమంగా షిప్పుల ద్వారా తరలించేస్తున్నారు కోట్ల రూపాయలు. గొడవంలో అంతా కూడా అక్రమ రైస్ ఉంది. పేదవాడికి పట్టెడన్నం వెళ్ళాల్సిన ఆ కంచంలో ఎవరో రాబందుల్లా తన్నుకుపోతున్నారు. ఇది జరిగిన అంశం మనం చూసాం కదా. ఆ షిప్ అంశం, పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటే అది పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. అది ట్రెండింగ్లో కూడా వెళ్ళిపోయింది. అవన్నీ కారణాలు ఏంటి? వెనకాతలు ఉన్నది రైస్ భాగవతం. మరి పేర్ని నాని గారు వాళ్ళ గొడవంలో రైస్ వాళ్ళ మిస్సెస్ గారి పేరు మీద ఉన్నదట, ఆవిడ భార్య గారి పేరు మీద. అందులో బస్తాలు మాయమైపోయాయి, టన్నులు. ఎక్కడికి మాయమైపోయినాయి? ఎలకలు తినేసినాయా, లేకపోతే ఏమన్నా పాడైపోయిందా? రైస్ పాడవుతుంటాయి కదా గోదాముల్లో ఉన్నప్పుడు, ఏదో వర్షం పడో ఇది పడో, అలా ఏం కాదట, తరలిపోయినాయి. మామూలుగానే వీళ్ళు ఊరుకోరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్ళ తప్పులన్నీ కూడా వీళ్ళు ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయన్నీ కూడా వెతుకుతారు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో జనసేన తప్పు చేసినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ చేసినా, ఆ నాయకులు ఎవరైనా స్పీడ్గా ఉన్న వాళ్ళు చేసినా టార్గెట్ అంతా వాళ్ళే అవుతారు. ఇది మామూలు రాజకీయాల్లో రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఇది. సో ఈ టైంలో అసలే రైస్ మీద మంటతో పవన్ కళ్యాణ్ ఉంటే, ఆ రైసు ఈ గోదావరి నుంచి మిస్ అయ్యింది అంటే ఆయన ఊరుకుంటాడా? ఊరుకుంటే పరిస్థితి ఉంటుందా? మరి ఇక్కడ సామాజిక వర్గం ఇంకో వర్గం నిలబడుతుందా? నిలబడదు.
ఎందుకు నిలబడదు అంటే గతంలో మాట్లాడిన మాటలు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చెయ్యాలి అంటే అంబటి రాంబాబు గారు కూడా సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఆయన ఫస్ట్ మార్కు పేరు నాని గారికి వేయాలి. ఎందుకంటే ఆయన వెటకారంగా తనదైన స్లాంగ్తో చాలా రక్తి కట్టించే విధంగా రసవత్తరంగా ఆయన మాట్లాడే మాటలు గతంలో మనం చాలాసార్లు విన్నాము, చూసాము. మరి అలాంటి వ్యక్తి గోదాంలో చిక్కితే ఊరుకుంటారా? డోర్లు క్లోజ్ చేసేస్తారు, బయటికి రాకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కోర్టుకు వెళ్ళినా సరే అంతగా ఆయనకి ఆ పాజిటివ్నెస్ కనిపించలేదు, ఊరట లభించలేదు. మరి ఏం చేయాలి? ఊరట లభించలేనప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి. అంత యాక్టివ్గా ఉండే ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? పేరు నాని సెర్చ్ లైట్లు వేసి వెతుకుతున్నారట, దొరకట్లేదు. కొడాలి నాని గారు, వంశీ గారు, ఇప్పుడు పేరు నాని గారు. నెక్స్ట్ ఎవరు? రోజా గారి మీద ఎప్పటి నుంచో వస్తుంది, ఆవిడని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని. కానీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉన్నాయి, ఆడదాం ఆంధ్ర, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం కదా. కానీ ఈయన ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్న దాంట్లో ఈయన ఇరుక్కున్నాడు. ఇప్పుడు అది ఈయన బ్యాడ్ టైం. వేరే అంశాలు అంటే దానికి ఓ పెద్ద ఎత్తున కసరత్తు చేయాలి. ఇంకా అదేం లేదు. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు వైఫ్ ఇందులో ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి కనిపించట్లేదట. మొన్న ఏవో యాక్టివిటీ చేశారు కదా వైసీపీ వాళ్ళు నియోజకవర్గాల్లో, అక్కడ కూడా కనిపించలేదు వీళ్ళెవరో కూడా. సో అప్పటి నుంచి అనుమానాలు వ్యక్తమైనాయి. అమ్మ ఈయన వెళ్ళిపోయాడురా, ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడురా. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినా ఊరుకుండే పరిస్థితి ఉంటుందా? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని వదిలేస్తారా? వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. ముఖ్యంగా జన సైనికులకి వీళ్ళు పేరెక్కితే మంటండి పేరు నాని గారిని. ఎందుకంటే సామాజిక వర్గం, ఒకే కులం అని మాట్లాడుకుండి ఆ మాటల్లో వీళ్ళు ఎత్తిపొడిచిన మాటలు, వీళ్ళు గుచ్చిన ఆ మాటల బల్యాలు ఎప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితి. అంబటి రాంబాబు గారు అవనియండి, లేకపోతే ఈయన అవనియండి. సో అంతవరకు తెచ్చుకున్నారు. అసలు ఏమీ కాకూడదు, సింపుల్గా పోవాల్సిన దాన్ని దీన్ని ఏంటంటే పెద్దది చేసుకున్నారు. అది నేను ముందుగా చెప్పినట్లుగా మనం ఎటువంటి తప్పులు చేయకుండా చాలా గొప్ప వాళ్ళవి అయితే పర్వాలేదు. కానీ మనలో ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఏదైనా తప్పులు దొరికినాయి అనుకోండి, అవకాశం వచ్చినప్పుడు ఊరుకుంటారా? ఊరుకుంటే ప్రసక్తే ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్లో మరి పేరు నాని గారు లేకపోవడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త ఇబ్బందికర అంశమే. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారిని అనాలంటే పేరు నాని గారినో అంబటి రాంబాబు గారు ఉండాలి. సో ఆ పరిస్థితిలో మరి పేరు నాని గారు ఎక్కడ అన్నది ట్రోల్స్ అవుతున్నాయి. మరి పేరు నాని గారు మరి అజ్ఞాత నుంచి బయటకు వస్తారా? అసలు ఈ రైస్ అంశాలు ఏంటి? ఆయన కాదు వాళ్ళ వైఫ్ని అరెస్ట్ చేస్తారంట. వాళ్ళ వైఫ్ని అరెస్ట్ చేసిన ఇబ్బందే కదా, మహిళ ఈయనకే మచ్చపడ వస్తుంది. వాళ్ళ అబ్బాయిని చేసినా ఎవరిని చేసినా కుటుంబ సభ్యుల్ని. మరి అలాంటి పరిస్థితుల్లో ఈయన ఇరుక్కున్నాడు. ఈయనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోర్ టీంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడక తప్పదు, ఎట్టి పరిస్థితుల్లోని వదిలే ఛాన్సే లేదు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు వరుసగా నాగబాబు గారు కూడా రంగంలో దిగుతున్నారు. ఆయనకి ఎవరు 2 పదవులట, కీలక శాఖలు ఇస్తున్నారట నాగబాబు గారికి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవిలో ఉన్నారు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. కందులు దుర్గేష్ ఉన్నారు ఆ సామాజిక వర్గం నుంచి. ఇప్పుడు నాగబాబు గారు రంగంలోకి దిగారు. ఇంకేముంది? సామాజిక వర్గం బలం పుంజుకుంటుంది. ఇంక వేరే వాళ్ళతో పని లేకుండా అన్నమాట. ఎవరన్నా అనుకుంటారు కదా, అప్పుడు చౌదరీస్ ఎక్కువ వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, కమ్మ సామ్రాజ్యం అంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినంటే రెడ్డి రాజ్యాంగం అంటారు, లేదా రెడ్డి సామ్రాజ్యం అంటారు. ఇప్పుడు ఇది నడుస్తుంది. వీళ్ళు టైం స్టార్ట్ అయింది, కాపు సామాజిక వర్గ టైం స్టార్ట్ అయ్యింది అని. ఆ టైము పవన్ కళ్యాణ్ తోటి మంచి ఊపు మీద ఉంది, స్పీడ్ మీద ఉంది. ఆయన చక్రం తిప్పుతారని. మరి ఇలాంటి టైంలో పేరు నాని గారు కుటుంబం ఈ అంశంలో ఇరుక్కోవడం అస్సలు క్షమించేది పని లేదు, తగ్గే పని లేదు, వదిలే అవసరమే లేదు. దొరికినోడిని దొరికినట్టుగా ఎత్తేయండి అని చెప్పి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చేసింది అట. మరి నెక్స్ట్ ఎవరు? చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఆసక్తికరంగా ఏపీ రాజకీయాల్లో నలుగుతున్న అంశం ఇది. ఇక మిగతా విషయాలకు వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047
రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న సెటైర్లు, కూటమి పాలనపై జగన్ ఎక్కుపెట్టారు అని చెప్పి ట్రోల్ అవుతున్న నేపథ్యం. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ, మెగా బ్రదర్ నాగబాబు గారికి 2 పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందట. చాలా కీలకమైన శాఖలు అప్పచెప్తారట, ఒక 2 శాఖలు. దానికి ముహూర్తం అయింది. మరొక వైపు చిరంజీవి గారికి కూడా రాజ్యసభ ఇస్తారు. ఢిల్లీలో ఆయన చక్రం తిప్పుతారు, రాష్ట్రంలో ఈయన చక్రం తిప్పుతారు, అటు ఇటు పవన్ కళ్యాణ్ గారు తిప్పుతారు అని ముగ్గురు అన్నదమ్ములు మెగా పవర్ చూపించడానికి సిద్ధంగా ఉంది. ఏపీ రాజకీయాలు చాలా కీలకంగా ఈ మార్పు రాబోతుందని. ఇక మంచు ఫ్యామిలీ అంతా కూడా మెగా కాంపౌండ్లో చేరబోతున్నారట. కాంపౌండ్ అందరూ మీన్స్ మనోజు, మౌనిక వీళ్ళిద్దరూ కూడా చేరతారని అజ్ఞాతంలోకి పేర్నాని గారు నేను ముందే ప్రస్తావించాను.